వెల్కమ్ టు టీ10. నేను రేవతి. హర్యానా రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ భారత ఎన్నికల సంఘంను ఆ రాష్ట్ర బీజేపీ శాఖ కోరింది. ఈ మేరకు ఈసీఐకి లేఖ రాసింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న జరగాల్సిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు తర్వాత వరుస సెలవులు ఉన్నాయని, ఈ కారణంతో ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉన్నదని బీజేపీ శాఖ కారణాలుగా చూపించింది. దీంతో కొంతవరకు హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను వాయిదా చేయాలని వివరించింది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కూడా ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేసింది. 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానా రాష్ట్ర అసెంబ్లీకి అక్టోబర్ 1న ఎన్నికలు జరగనుండగా అదే నెల 4న తుది ఫలితాలు వెలువడున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈసీఐకి బీజేపీ అభ్యర్థనపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని పంపాలన్న ఆగ్రహం ప్రజల్లో ఉన్నదని, ఈ కారణంగానే బీజేపీ ఎన్నికలను వాయిదా వేయాలనే ప్రభుత్వాలకు దిగుతున్నదని హస్సం పార్టీ ఆరోపించింది. కాగా రాష్ట్రం ప్రధాన ఎన్నికల అధికారి పంకజ్ అగ్వాల్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బదోలి లేఖ రాసినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిని పంకజ్ అగర్వాల్ కూడా ధృవీకరించారు. బీజేపీ అభ్యర్థనను ఈసీఐకి పంపినట్టు ఆయన తెలిపారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.